యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా, అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయినవాడు ఒకడును లేడు. కీర్తనలు 40 అధ్యాయం 5 వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 28 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా మా పట్ల జరిగించిన ఆశ్చర్యక్రియలు అంటే జరిగిన వాటిని, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వావ్! ఎంత విస్తారమైన తలంపులు, ఎంత విశాలమైన ఆలోచనలు నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు తెలుసా? మన ఆలోచనని సంకుచితం. మనంతా నిన్నటి వారం. రేపటి గురించి మనకు పూర్తిగా తెలియదు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, గతాన్ని బట్టి మన గురించి, మన వాళ్ళు కానీ, మనకు కానీ ఆలోచనలు వస్తాయి. కానీ దేవుడి కంటండి ఉన్నతమైన తలంపులు ఉన్నాయట. వాటిని వివరించి చెప్పాలనుకుంటే అవి లెక్కకు మించి ఉన్నాయి అంటాడు దావీదు. వాటిని ముందే దేవుడు బయలుపరిచాడు. దావీదు అందుకనే చెప్పగలిగాడు. ఫ్రెండ్స్, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలను చేశారు, చేయబోతున్నారు. నీ ఎడల, అలాగే నా ఎడల, ఈ పరిచర్య ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. అవి వివరించాలనుకుంటే మనుషుల వల్ల కాదట, లెక్కకు మించి ఉన్నాయట. అట్టి దీవెన, అట్టి కృప మనకు దేవుడు దయచేసి ఆయన ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు జరిగించునుగాక మన జీవితాల్లో. అంతేకాదు మన పట్ల ఉన్నతమైన తలంపులు, బహు విస్తారమైన తలంపులు దేవుడు కలిగి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. నీ పట్ల దేవుడు ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నారు. దిగి వస్తాయి ఆలోచన, ఆత్మన్యూనత భావాన్ని కొట్టేస్తావా? ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు దిగుపులు పడుతున్నావు, కుంగిపోతున్నావు. కానీ గుడ్ ఫ్యూచర్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. గొప్ప ప్రణాళికలు నీ పట్ల దేవుడుకున్నాయి. మన పట్ల ఈ పరిచయ పట్ల దేవుడుకున్నాయి. ప్రార్థన ఆశ్చర్యకరుడ, ఎవరి ప్రార్థనకి విస్పదకు బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. ఎవరి మీద ఏ చీకటి పని చేయడం వద్దయ్యా. అద్భుత రీతిలో దీవించండి, ఆశ్చర్య రీతిలో దీవించండి. నీ కృపాక్షేమాలు ప్రతి ఒక్కరూ దయచేయండి. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారమైన, లెక్కించాలంటే లెక్కకు మించిన దావీదు. అలాంటి విస్తారమైన తలంపులు, ఆలోచన పట్ల కలిగిన వాటిని నెరవేర్చండి. కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. ఎవరి అవసరాలను అవసరం తీర్చి, ఎవరి ఎక్కలను అక్కలు తీర్చి, సమస్యను విడిపించండి, శోధన తప్పించండి. నాయనా, ప్రతి వ్యాధిని గద్దిస్తున్నా, స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ప్రతి బలహీనతను బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా, విడుదల దయచేయండి. ఎవరి ప్రేయలకు వేస్తున్నారు, చేతపరిశుద్ధ మాధ్యక్షితం విడుదలిపించి కృపనివ్వండి. నాయన, మా ఇంట్లో నీకు విస్తారమైన తలంపులు ఉన్నాయి, వాటిని జరిగించండి, గొప్ప కార్యాలు చేయండి. మేము ఎక్కడ ఆత్మీయత గురి కాక అన్ని విషయాలు దీవించబడే కృపనివ్వండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, బిజినెస్లు ఇవ్వండి, సమృద్ధిని దీవెనండి. పర్మిట్ కన్నా పర్మిట్ అవ్వాలి, దీవెన పొందాలి, సమాధానం జయమును పొందాలి. అన్నిట్లో జయమునండి. వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజన పుణ్యం సిద్ధపరచండి. నీ కృప మాతో ఉంచి దీవెనిచ్చి జయమునిచ్చి మహిమ చెందమని అయ్యా. ఈ రోజంతా నీ దీవెన దయచేయండి. పెళ్లి కానుడు పెళ్లి అవ్వాలి, గర్భఫలం గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలా, అన్ని విషయాలు దీవెనిచ్చి యవనస్తులను, చిన్న బిడ్డలందరినీ దర్శించి, కాలేజీ రాకపోకలు, స్కూల్స్ రాకపోకలు ప్రొటెక్ట్ చేయండి, కాపుదలిచి దీవెనిచ్చి జయమనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనిజర్వ్ బిడ్డలను కూడా దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, నీ పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కృంగిపోక, బలహీనపోక, ప్రస్తుత పరిస్థితి శాశ్వతం అనుకోక దేవుడు అద్భుతాలు చేసి నీ దశ దిశను మార్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.